తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను నేను ఆ అని ప్రాబ్లమ్స్ చెప్పి. కే ఇంత గట్టిగా పడ్డది. ఏమన్నది? కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కదా, ఆ. అప్పుడు అర్థమవుతుంది ఇట్లా చేస్తే ఇట్లా వెళ్తామేమో, ఇట్లా చేస్తే ఇట్లా వెళ్తామేమో అని చెప్పేసి. బయటకు నాకంటూ- వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్ళవరా? ఫస్ట్ వైజాగ్ వైజాగ్. ఎవరు ఉన్నారు వైజాగ్ లో? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎవరు? 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్ లేదంటే? నార్మల్ గా ఇన్స్టాలోనే పరిచయమైన ఫ్రెండ్స్. ఓకే, అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలు, అబ్బాయిలు కాదు. ఓకే ఓకే, అమ్మాయిలు. అక్కడికి వెళ్ళావు, వెళ్ళాను. వెళ్ళి వాళ్ళతో ఉన్నావా? ఆ, ఓకే. సో అక్కడికి వెళ్ళడానికైనా డబ్బులు వాళ్ళే వేసారా లేదంటే? నా దగ్గర ఉండే. ఓకే. సో డబ్బులు ఎట్లా వస్తున్నాయి మరి డైలీ? Events ఎక్కడ చేస్తాను. ఉంటున్నావు వైజాగ్. ఇప్పుడు? హైదరాబాద్ లేదంటే వైజాగ్ అయినా? హైదరాబాద్ కి ఇంకొన్ని రోజులలో ఇక్కడనే ఉంటా. ప్రెసెంట్ అయితే నేను వైజాగ్ లో ఉంటా. వైజాగ్ లో ఉంటున్నావు. ఏం ఈవెంట్స్ చేస్తావు? యాంకరింగ్. ఈవెంట్స్ లో యాంకరింగ్. ఓకే, మా సీటుకి కూడా పెట్టేసినావు అన్నమాట. ఒక ఈవెంట్ కి ఎంత పే చేస్తారు నీకు? 10. 10,000 నీకు? అందులో మధ్యలో తీసుకుంటాను అనమాట కమిషన్. ఆర్గనైజర్స్. ఓకే, ఫైనల్ గా నీ వరకు ఎంత వస్తుంది? 8 అట్లా వస్తుంది. వస్తుంది. ఓకే, మంత్లీ 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నావా? ఉంటాయి ఈవెంట్స్, ఒకవేళ కంటిన్యూస్ గా ఉంటే వచ్చేసి, లేదంటే లేదంటే ఏం చేస్తావు ఆ డబ్బులన్నీ? 40. ఏం చేయనా, నా ఉంటాయి కదా ఎంత పర్సనల్ ఉన్నాయి నీ కార్డ్స్ లో. అకౌంట్ లో? అకౌంట్ నాకు ఫోన్ పేనే లేదు, మరి ఎట్లా? క్యాష్. సో రీసెంట్ గా నేను ఒక వీడియో కూడా చూసిన, డబ్బులు స్మోక్ చేస్తా, నీ పాస్ట్ వీడియోలోనే చూసిన, డబ్బులు సంపాదించాలరా Okay. డబ్బులు సంపాదించాలరా అని చెప్పి మాట్లాడుకుంటారు కదా. ఎట్లా సంపాదిస్తావు డబ్బులు? ఎట్లా? టెలిగ్రామ్ లో చూడండి అని చెప్పేసి ఆయన చెప్పడము, దానికి మీరు నవ్వడము. అప్పుడు తాగుతున్నావు? ఎప్పుడు అదే ఆ వీడియోలా స్మోక్ చేస్తాను. స్మోక్ చేసిన ముందు బాటిల్ గ్లాస్ కూడా ఉంది. ఏం తాగుతా తాగుతావు? అక్క, చెప్తున్నా కదా, తాగుతా. డ్రింక్ అయితే చేస్తా. ఏం తాగుతావు? ఏం తాగుతా? బ్రీజెస్ తాగుతా, హాట్ కూడా తాగుతా. మందా, విస్కీ Whiskey. అవేనా? Mm. ఓకే ఓకే, ఇంకేం తాగుతావు? అంతే. అంతే, ఇవన్నీ తాగుతావు. రెగ్యులర్ గా తాగుతావా అప్పుడప్పుడు? వీక్లీ 3 times 2 times అంతే. ఓకే. ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలని ఉందా? మంచోడు అంటే దొరికి ఈ బాయ్ ఫ్రెండ్ చేసుకోవు? ఒకవేళ వీడు మంచిగా ఉంటే వీడిని అదే చేసుకుంటా. ఏం పేరు? వీడు మంచిగా ఏం ఉంటే పేరు? చేసుకుంటా. ఏం పేరు తెలియదంట. క్వశ్చన్ మార్క్. Question mark. ఫ్యూచర్ లో మంచి అబ్బాయి వస్తే వేసుకుంటదట, అంటే నిన్ను వేసుకోదని అర్థం. చేసుకోవడానికి కాదు, వాడు మంచిగా ఉంటే వాడినే వేసుకుంటా. మంచిగా ఉంటా అంటే ఏమో, ఇప్పుడు నా తాగడం నచ్చలేదని, నువ్వు స్మోక్ చేస్తున్నావు అది నచ్చలేదని చెప్పేసి మొన్నటిదాకా ఆర్గ్యుమెంట్స్. మళ్ళీ ముందలా ఇంకా వస్తాయి, వేరే తో తిరుగుతున్నావు ఏమన్నా డౌట్స్. ఇప్పుడు లవ్ అన్నాక ఎన్నో వస్తాయి. నన్ను నమ్ముకొని నాతోటి ఉంటే నేను లైఫ్ లో మంచి చూసుకొని చేసుకుంటా. లేదు అని అన్నాడు అనుకో, చూస్ చేసుకుంటా మంచోడిని. మంచోడిని చూసి. చూస్ మంచోడు అంటే? మంచోడు అంటే ఏంటి, నన్ను లైఫ్ లో మంచిగా చూసుకోవాలి, నాకంటూ ఏ బాధ పెట్టొద్దు. బాధ పెడితే నావన్నీ- మళ్ళీ అక్కడ నుండి కూడా వెళ్ళిపోతావా? ఎక్కడి నుండి వెళ్ళిపోతా ఇంకా. ఇది నేను లాస్ట్ అనుకుంటున్నా, ఇప్పుడు ఇది లాస్ట్ అనుకుంటున్నా. ఈయన గీట చక్కగా ఉండలేదు అనుకో, మంచోడు ఎవరినైనా ఉంటే లాస్ట్ అక్కడికి ఆపేస్తా. లేదంటే ఇక నేను పెళ్ళే చేసుకోను. రాధిక యుద్ధం కంటిన్యూ. అంతే, పెళ్ళే చేసుకోను ఇక. ఇప్పుడు ఈ సొసైటీలా పర్ఫెక్ట్ నేమ్ నీకు. రాధిక పర్ఫెక్ట్. రాధిక పర్ఫెక్ట్ నాకు. అవును, మంచిగా ఉంటే మంచి వాళ్ళని మంచిగా చూసుకుంటాం అక్క. లేదు, బాయ్స్ కూడా అట్లానే రివర్స్ చేసిరు అనుకో, గర్ల్స్ కి కూడా ధైర్యం ఉంది, గర్ల్స్ బి ఆడుకోవచ్చు బాయ్స్ తోని. అప్పుడు నేను ఆడతా. ఎట్లా ఆడతావు? ఎట్లా ఆడతా? బాయ్స్ ఎట్లా ఆడతారో నేను అట్లా ఆడతా. స్కిప్పింగ్, ఖోఖోనా, ఏంది ఏం ఆడతావు? పెద్ద గేమ్ ఆడతా, పబ్జి టైప్ ఆడతా. పబ్జి టైప్ ఆడతావు? ఏం చంపుకుంటా పోతావా? అంతే, చంపు కూడా ఏం పోదు కానీ. పోతావా? అంతే, మళ్ళీ రౌడీ అన్నాక మాత్రం ఉండాలి కదా, పెట్టుకున్న పేరుకి తగ్గట్టు ఉండాలి కదా. అప్పుడు ఏం చేయాలో చూస్తా. మీ పేరెంట్స్ గురించి ఆలోచించావు? పేరెంట్స్ అనేది పక్క అయిపోయింది అక్క. ఇక పేరెంట్స్ కి నాకు సంబంధం అయితే లేదు ఇంకా. ఎందుకనంటే వాళ్ళని హర్ట్ చేసేసిన. కొంచెం అన్న ఇంగిత జ్ఞానం లేదు లేదు లేదు. ఆడపుట్టుక ఎందుకు పుట్టావో కూడా తెలియదు. ఆడపిల్ల ఎట్లుండాలి, ఇట్లుండాలా, అట్లుండాలని ఎవడు rules వద్దు నాకు. డ్రామాలు మాట్లాడకు. ఆ రూల్స్ వద్దు నాకు. ఆ రూల్స్ వద్దు. ఏం రూల్స్ కావాలి? సిగరెట్ పట్టుకొని తాగడము, మందు తాగడము, వేరే వేరే అబ్బాయిల అది నా లైఫ్ అక్క. వేరే రూమ్లలో ఎవడిచ్చిండు? ఎవరో ఇచ్చిరని చెప్పేసి వాళ్ళకి నేను సాక్రిఫైస్ అయిపోవాలా? ఎవడిచ్చిండు అంటున్నావు? ఎవడిచ్చిండు లైఫ్? ఎవడిచ్చిండనంటే ఇచ్చినంత మాత్రాన్ని వాళ్ళ దారిలోనే నడవను కదా ఏం అక్క. సాక్రిఫైస్ చేసినావు? నీకున్న 20 ఏండ్లకి నువ్వు ఏం సాక్రిఫైస్ చేసినావు? ఏదైనా బ్యాగ్ చేస్తా. వేసుకొని కాలేజ్ కు వెళ్ళాల్సిన వయసులో నువ్వు సాక్రిఫైస్ చేసినావా? అది నా ఇష్టం. ఏం సంపాదించి పెట్టినావు నీ అమ్మాయికి?
ఎందుకు సంపాదించి పెట్టాలక్క? వాళ్ళు మంచి చూసుకుంటే సంపాదించి పెడతా. ఏం మంచిగా చూసుకోలే, ఏం మంచిగా చూసుకోకుండానే నీకు బట్టలు కొనియకుండా, ఫుడ్ పెట్టకుండా, నీకు పాలు ఇవ్వకుండా, ఏం చేయకుండానే గాడిలాగా ఇంత ఎత్తు పెరిగినావా? అవన్నీ పెట్టిన హ్యాపీనెస్ పెట్టలేదు నాకు ఆడ. ఏం హ్యాపీనెస్ కావాలి నీకు? అమ్మ నువ్వు తాగు అని బాటిల్ మీ అయ్య కొనుకొచ్చి ఇచ్చి, అమ్మ తాగు అని చెప్పి మీ అమ్మ సిగరెట్ ప్యాకెట్లు కొనుకొచ్చి ఇచ్చి, నువ్వు బాయ్ ఫ్రెండ్ లతో తిరుగు, లేకపోతే ఎవరితో పడితే వాడితో పండు అని మీ అక్కలు రూములు తయారు చేసి ఇట్లా చేస్తే అప్పుడు నీకు హ్యాపీనెస్ ఇచ్చి. మీరు అవి అన్ని మాట్లాడొద్దు, మాట్లాడొద్దు. ఏం ఫ్రీడమ్ కావాలి? అవును, నా ఇష్టం, నా లైఫ్, నా ఫ్రీడమ్ కావాలి. ఏం ఫ్రీడమ్ ఏదైనా కావాలక్క, చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు కదా. ఏదైనా అదే ఏదైనాలో ఏమొస్తుంది? రాత్రి ఏడున్నావు ఫ్రెండ్ దగ్గర. అదే ఏ ఫ్రెండ్ దగ్గర ఉన్నావు? ఏ ఫ్రెండ్? మా ఫ్రెండ్స్ ఉంటారు అక్క హైదరాబాద్ లో. ఎక్కడున్నావు అంటున్నా, ఫ్రెండ్స్ పేర్లు కూడా నేమ్స్ అయితే నేను మెన్షన్ చేయలేను, ఎందుకంటే మళ్ళీ మా పేరెంట్స్ అమ్మాయి లైఫ్ లా. నైట్ కాలేదు, ఇంతకన్నా ముందుకు అయింది. నిన్న రాత్రికి ఏం కాలేదా? కాలేదు, ఏం కాలేదు, ఇష్యూ కాలేదు. నువ్వు ఒక దగ్గర ఉంటే రూమ్ లో నుండి నేను బయటికి పంపించలే? ఎవరైనా లేదు, పంపించలే. లేదు అస్సలు పంపించలేదు అంటావు. మీరు ఇవన్నీ మ్యాటర్స్ తీయొద్దక్క, ఎందుకంటే అవి నా పర్సనల్ కి, అవి చాలా గొడవ ఇప్పటికే చాలా స్టంట్స్ అవుతుంది కాబట్టి భయపడుతున్నా. తప్పు కాదక్క, అది పెద్ద స్టంట్, అవైతే నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో కూడా తీయొద్దు అది అసలు. ఎందుకంటే నువ్వు చేస్తుంది నీకు ఇప్పుడు అర్థం కాదు. వన్ డే వస్తే రోడ్ మీద మనం నడుచుకుంటూ వెళ్తుంటే పలానా వాళ్ళ కూతురు లేదంటే పలానా వాళ్ళ అమ్మాయి అని ఆ పేరు రాని వద్దనే నేను పేరెంట్స్ గురించి చెప్తలేను ఇంటర్వ్యూలలో, మీరే అడిగి చెడ్డగా చెప్పట్లా, నేను చెడ్డగా చెప్పట్లా, మంచిగా చూసుకోవాలి, మా పేరెంట్స్ కి అత్తేవాళ్ళని అమ్మాయిలు ఉన్నారు. కానీ ఇలా నేను బరి తెగిచ్చి తిరుగుతాను, తిరగట్లేదు అక్క. బరి తెగిచ్చి తిరగడం అంటే అదొక్క పనే వస్తుంది ఆడ, ఇది తాగినంత మాత్రాన గలీజ్ పేరు ఏం రాదు. మరి నీ ధైర్యంగా మీ ఇంట్లో నడింట్లో కూర్చొని నేను స్మోక్ చేస్తాను చేయనుంటివి, ఎవరికి అవసరం లేదక్క, నాకు వాళ్ళకి రిలేషన్ లేదనక మీరు మళ్ళీ పేరెంట్స్ గురించి తీస్తారు ఎందుకు? రిలేషన్ లేదు, రిలేషన్ లేదు, అవసరం కూడా లేదు. అమ్మాయి అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి నాన్న ఏం చేస్తుంటారు అని అంటే, స్టార్టింగ్ లో నేను అడిగిన క్వశ్చన్ కి అక్క నాకు అమ్మాయి లేరు, డైరెక్ట్ దేవుడు పుట్టించుండు, నేను పుట్టినా అని చెప్పొచ్చు కదా. మా అమ్మ నేను పోయేటప్పుడు ఏడ్చింది, ఎందుకు గుర్తు పెట్టుకున్నావు? ఇంకా నీకు లేరు కదా, పెట్టుకుంటా. సరే అనాథానే చెప్తా, అట్లా కూడా చెప్తా, అంతే. ఎంతకైనా పోతా గానీ నాకు వాళ్ళకి సంబంధం లేదు, ఎందుకంటే నా వల్ల వాళ్ళు మాట్లాడడం నాకు అవసరం లేదు. వామ్మో, నీకు నిజంగా ఇప్పుడు అర్థం కాదు. సో ఇది కంటిన్యూ చేస్తా. ఇప్పుడు మీరు ఇవన్నీ అడుగుతారు, ఇంకా చాలా మంది అంటారు. ఎప్పుడైనా పోయేటప్పుడు గానీ ఇంకెప్పుడైనా ఎవరైనా అవుతున్నాయి ఎవరెవరు మాట్లాడుతారు, చూద్దాం అది కూడా ఎంత దాకా పోతుందో. ఓకే, ప్రదీప్ రైడర్ ఏమైతాడు? ఏం కాడు. ఎందుకు డల్ అయింది వాయిస్? ఇప్పటిదాకా రెచ్చిపోయిన వాయిస్ ఎందుకు చల్లబడ్డది? రాధికకి ఏమైంది? ఏం ఆడక ఫ్రెండ్ అవుతాడు అంతే, రిలేషన్ లో లేవు వాళ్ళు అట్లా పెట్టిరు రిలేషన్. ఎవరు? ఇక నార్మల్ గా మాట్లాడిన కొద్దికి ఇట్లా రిలేషన్ పెడుతుంటారు కదా కలవ్ అని చెప్పేసి. ఎవరు? జనాలు పెట్టిరా? జనాలు పెట్టి. అప్పుడు నువ్వు తెలుసా అందరికి? ఎవరికి? జనాలకి తెలుసు, అంటే వాళ్ళు పెట్టలేదు. లేరా? లేం. పక్కా ప్రూఫ్లు చూపిస్తే ఏం చెప్తావు? చూపి. కామెంట్లు వస్తే ఏం చెప్తావు? కామెంట్లలో కూడా చూద్దాం, చెప్పినప్పుడు చెప్తున్నా కదా అక్క, లింకులు అనేది ఎంతో మంది పెట్టడానికి చూస్తారు. ఇంకా రేపు లేదు. ఓకే, ఇంకా రేపు యాంగ్రీ గర్ల్ వాళ్ళన్నా లేదు. యాంగ్రీ గర్ల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నా అమ్మాయికి చెప్పి పెట్టినా గానీ ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. లేదంటే ఇవన్నీ తీసా అంటే నేను ఇంటర్వ్యూ ఇయ్యా, ఎందుకంటే మీరు ఇవన్నీ తీసుకొని నేను అడిగిన పాస్ట్ లో ఎన్ని ఉన్నాయని క్లియర్ గా అడిగిన, ఇవన్నీ తీసుకొని నేను ఇంటర్వ్యూ ఇయ్యను అంటే ఇవన్నీ తీస్తే ఉన్న రిలేషన్ స్మోక్ విషయంలో నేను బరాబర్ చేస్తా అక్క, నేను ఏం తప్పు చేయట్లేదు అని చెప్తున్నా, ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు కదా. మరి ఈ రెండు నేమ్లు వచ్చేసరికి నీ ప్రజెంట్ లైఫ్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటున్నావు. వాడు చక్కగా ఉంటే అన్ని నువ్వే చెప్తున్నావు, వాడు చక్కగా ఉంటే నేను ఉంటా అక్క, లేకపోతే నేను ఉండను అక్క. చక్కగా ఉండలేరు కాబట్టి వదిలేసిన. అది మరి ఉంది కదా, చక్కగా లేరు కాబట్టే కదా. సో ఇప్పటికి నీకు ఎన్ని స్టోరీలు ఉన్నాయి ఇంత చిన్న ఏజ్ లా? ఇంత చిన్న ఏజ్ ఎందుకు అక్క, లవ్కి ఏజ్ ఎందుకు? లవ్ అన్నాక ఎప్పుడైనా ఉడుతుంది అది. మా కెమెరామెన్ ఇద్దరిని చూడు, ఎప్పుడైనా పుడుతుందా? ఎట్లా పుడుతుంది? అట్లా చెప్తాం అక్క, లవ్ పుట్టింది చేసుకున్నాం, నచ్చలేదు. లవ్ ఎట్లా పుట్టింది చెప్పు, ఏ ఏజ్ లో పుట్టింది? ఇంకా రోగం అక్క, నా ఫస్ట్ లవ్ గురించి దియక. సరే, సెకండ్ లవ్ చెప్పు అక్క. వద్దక్క, లవ్వుల మ్యాటర్ పక్కన పెట్టాక స్మోక్ గురించి అడగడానికి వచ్చా, స్మోక్ గురించి అడిగినా. ఓకే సరే, ఈ ఫోర్త్ లవ్ ఎట్లా పుట్టింది? ఫోర్త్ లవ్ ఎట్లా పుట్టింది? లైఫ్ లా మంచిగా ఒక లవ్ చేసుకుని పెళ్లి చేసుకుందాం, లైఫ్ సెటిల్ చేసుకుందాం అనుకున్నా. కాబట్టి దొరికిరు, ప్రపోజ్ చేసిరు, చేస్తున్నా, మ్యారేజ్ చేసుకుంటా, అంతే.
చేసుకుంటావు. చేసుకోకపోతే ఆ రోజు కూడా కెమెరా పెట్టాలా? లేదు, ఇప్పుడు ఏం చేసా అంటే ఇక ఇన్ని మాటలు అంటారు కాబట్టి డైరెక్ట్ పెళ్లి చేసుకొని ఇంటర్వ్యూ కోసం. ఎప్పుడు చేసుకుంటావు? డైరెక్ట్ చేసుకుంటా, తొందరలో వేసుకుంటా. సరే, ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడుకుందాం, ఓకేనా? అంటే నీ స్మోక్ డ్రింక్ అది నీ పర్సనల్, ఓకే? తాగితే నువ్వే చేస్తావు, తాగకపోతే నువ్వు బాగుంటావు, ఓకే? క్లియర్. దాని గురించి నేను ఏం క్వశ్చన్ చెయ్య, ఓకే? నీకు ఇంత అంటే ఇప్పుడు ఇంత రౌడీగా నువ్వు అనుకున్నట్టుగా రౌడీగా మారిపోవడానికి నేను బాగా బాధ పెట్టిన సిచ్యువేషన్ ఏంటి? ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకవేళ నిజంగా మీ పేరెంట్స్ తప్పుంటే వాళ్ళు రియలైజ్ అవుతారు, లేదు నీ తప్పుంటే నువ్వు రియలైజ్ అవుతావు. చెప్పు, ఓపెన్ గా మాట్లాడు, నిజాలు మాట్లాడుకుందాం, ఓకేనా? నీ పాస్ట్ వల్ల. సో నేను లవ్ అనేది చేసిన చెప్పినా కదా అక్క, అది అయిపోయింది, అక్కడి వరకే ఎండింగ్. దాన్ని అక్కడికే ఆపాలి. కానీ మళ్ళీ రిలేషన్ ఉంది, మళ్ళీ మీరు మాట్లాడుకుంటారు. లేదే, నాకు ఫోన్ కూడా మొబైల్ కూడా ఇవ్వరు ఇంట్లో. ఎవరైతే మీరు నా ఫ్రెండ్ కి కాల్ చేసి వాళ్ళకు కూడా అడగండి, నా దగ్గర మొబైలే ఉండదు, ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ ఇవ్వరు, ఎందుకంటే ఎవరైనా లవ్ చేస్తారేమో అదని చెప్పేసి మొబైల్ ఇవ్వలేదు. సో దాన్ని కూడా మళ్ళీ లేదు, లేని రిలేషన్ ని మళ్ళీ పుట్టిస్తారు అక్క. మ్యారేజ్ చేస్తాం అనడం గానీ, మీరు అన్నారు కదా ఇందాక ఎందుకు ఇంత చిన్న వయసులో లవ్ అని, మళ్ళీ ఇంత చిన్న వయసులో మ్యారేజ్ ఎందుకు అక్క నాకు? నేను చేసిన అక్క, తప్పు చేయలేనని అంటలేను, తప్పు చేసిన, కానీ చేయకుండా ఉన్నప్పుడు చేస్తున్నాం అంటారు, నేను ఎప్పుడైతే తప్పు చేస్తున్నానో అప్పుడు చేస్తలేమంటారు. ఎట్లా నేను ప్రూఫ్ అయితే చేయలేను అక్క, వాళ్ళకి ఎట్లా ప్రూవ్ చేయాలి చెప్పు? నేను చేస్తలేనా చేస్తున్నా అని. నాకు సపోర్టింగ్ అనే వాళ్ళు ఎవ్వరు లేరు నా దాంట్లో చేయాలన్నా కూడా, ఎందుకంటే నేను ఎవరిని నమ్మను కాబట్టి వాళ్ళు కూడా ఎవరు నన్ను నమ్మరు. నేను చేయలేనప్పుడు కూడా చేస్తున్నావు అని ప్రతిదాన్ని గుచ్చితే నా హార్ట్ నేను ఎంతో స్పాయిల్ అయిపోయింది అక్క నా లైఫ్. అప్పటికే నేను చాలా బ్రోకెన్ లో ఉండే, అంతా అయిపోయినాక కూడా మళ్ళీ లేనిపోనివన్నీ తెస్తే కాదు అని చెప్పేసి నా అంతకు నేను ఉండాలనుకున్నా ఉంటున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.